హలో అండి, నేను డాక్టర్ వినోద్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఇన్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్. ఓకే. సో మైగ్రేన్కు తర్వాత అదర్ హెడేక్స్కి డిఫరెన్స్. సో మైగ్రేన్ అంటే పార్షియల్ నొప్పి అంటారండి. సో అది జనరల్గా ఫిమేల్స్లో వస్తుంటుంది, యంగ్ గర్ల్స్లో ఎక్కువ వస్తుంటుంది అట్లా. సో అది ఫిమేల్స్లో కామన్ మేల్స్ కన్నా. ఓకే. సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ నుంచి, తర్వాత ఫిమేల్స్లో ఆ వెజల్ ఇన్ఫ్లమేషన్ అనేది మగవాళ్ళ కన్నా ఎక్కువ కామన్. సో దాంతోపాటుగా వాళ్ళు ఓసి పిల్స్ వాడుతుంటారు, తర్వాత ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, మెన్స్ట్రుయేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. సో వీటి వల్ల మెన్స్ కన్నా ఫిమేల్స్కి అనేది మైగ్రేన్ అనేది ఎక్కువ ఫ్రీక్వెన్సీగా వస్తుంటుంది. మీనింగ్ ఇది జెనెటిక్ వల్ల వస్తుంటుంది, తర్వాత ఫ్యామిలీలో కూడా రన్ అవుతుంటుంది. సో మదర్కు ఉన్నప్పుడు డాటర్కి కూడా మైగ్రేన్ హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది ప్రధానంగా వన్ సైడెడ్, అంటే ఓన్లీ ఒక సైడ్ మాత్రమే వస్తుంటుంది. అది కంటి చుట్టూ స్టార్ట్ అయ్యి తర్వాత ఇలా బ్యాక్ వెళ్ళొచ్చు, లేదంటే కొంచెం మందికి వెనక స్టార్ట్ అయిపోయి ముందుకు కూడా రావచ్చు. అది మోడరేట్ టు సివియర్ ఉంటుంది. దాంతోపాటుగా పల్సేటైల్ అంటాం, అంటే వీ కెన్ ఫీల్ ద పల్సేషన్స్ అనేవి తెలుస్తూ ఉంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ నుంచి అది ఎక్కువ అవుతుంటుంది. సో అందుకే మైగ్రేన్ వచ్చిన వాళ్ళు కామ్గా ఒక ప్లేస్లో కదలకుండా కూర్చోవడం, పడుకోవడం అనేది చేస్తుంటారు. సో దాంతోపాటుగా కొంచెం మందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, తర్వాత వామిటింగ్స్ అవుతుంటాయి. వాళ్ళు మెయిన్గా ఏంటంటే చాలా సెన్సిటివ్ టు లైట్ అంటాం, అంటే లైట్ తీవ్రతను తట్టుకోలేకపోతుంటారు. కొంచెం సౌండ్ వచ్చినా హెడేక్ అనేది ఎక్కువ అవుతుంటుంది, కొంచెం స్మెల్ వచ్చినా కూడా హెడేక్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకు. తర్వాత ఇంకా వేరే టైప్ ఆఫ్ హెడేక్ ఏంటంటే అది స్ట్రెస్ ఇంజురీ హెడేక్ అంటాం. ప్రధానంగా స్ట్రెస్ ఇంజురీ హెడేక్ అంటే టెన్షన్ టైప్ హెడేక్ అంటాం. అది ప్రధానంగా ఇక్కడ ఈ భాగంలో అంటే టెంపరల్, బైటెంపరల్ అంటాం. సో ఈ రీజన్లో అనేది వస్తుంటుంది. కొంచెం మందికి బ్యాండ్ తల చుట్టూ ఒకటి ఏదన్నా టై చేసినట్టు అలాంటి ఫీలింగ్ అనేది వస్తుంటుంది. సో దాంతోపాటుగా క్లస్టర్ హెడేక్ అంటాం. సో క్లస్టర్ హెడేక్ కూడా ఓన్లీ ప్రిడామినెంట్గా ఐ లోపల, రెట్రోబల్బ్ ఐ లోపల అనేటువంటివి సెన్సేషన్ అనేది ఉంటుంది. ప్రిడామినెంట్గా ఐ చుట్టే దాని పెయిన్ ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళకు వాటరింగ్ ఆఫ్ ఐస్ ఉంటాయి, తర్వాత ఐ కొంచెం రెడ్ అవుతుంటుంది, తర్వాత నోస్ కొంచెం కంజెషన్ ఉంటుంది, నాసల్ డిశ్చార్జెస్, సో ఐ కొంచెం చిన్నగా అవడము, ఇలాంటి ప్రధానంగా ఇలాంటి సిమ్టమ్స్ అనేవి క్లస్టర్ హెడేక్ నుంచి అవుతుంటుంది. ఆ తర్వాత డ్యూరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మైగ్రేన్ ఎప్పుడు కూడా 4 hours నుంచి 72 hours వరకు డ్యూరేషన్ ఉంటే, క్లస్టర్ హెడేక్ అనేది వెరీ షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది. అది జస్ట్ సెకండ్స్ టు మినిట్స్ అనేది ఉంటుంది. సో దాంతోపాటుగా ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ హెడేక్ ఉన్నాయి. సంక్ట్ అంటాం. ఓకే. సో అవి వెరీ షార్ట్, వితిన్ సెకండ్సే వస్తుంది, తర్వాత ఎవ్రీడే అవి రిపీట్ అవుతుంటుంది. ఇంకోటి ఏంటంటే పెరాక్సిస్మల్ హెడేక్ అంటాం, అంటే అది కూడా ఓన్లీ వన్ సైడెడ్ హెడేక్ మాత్రమే ఉంటుంది. అంటే పెరాక్సిస్మల్ హెమిక్రేనియా, వన్ సైడెడ్ హెడేక్ ఉంటుంది. అది ప్రధానంగా ఏ టైప్ వాళ్ళకైనా రావచ్చు, బట్ ఎల్డర్లీలు అనేది కొంచెం ఏజ్లో పైబడిన వాళ్ళని ఎక్కువగా చూస్తుంటాం. కొంచెం మందికి మెయిన్గా స్లీప్లో కూడా హెడేక్ అనేది వస్తుంటుంది అట్లా. సో అన్ని హెడేక్లకి వెళ్ళి టెన్షన్ టైం హెడేక్ అనేది చాలా కామన్. దాని తర్వాత నెక్స్ట్ మైగ్రేన్ హెడేక్ చాలా కామన్, అంటే పార్షియల్ నొప్పి అంటాం.